33 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అయినాయంటే రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, వృత్తిదారులు చేయకుండానే వ్యవసాయ ఉత్పత్తులు అయినాయా? అంతేకాదు కూలీలు దొరకట్లేదు అనేటటువంటి, వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదు, ఇది కొంతమంది చేస్తున్నటువంటి దురభిప్రాయానికి కోర్టు కూడా గురైందన్నటువంటి భావన మాకు కలుగుతుంది. వ్యవసాయంలో మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా పని దినాల్లో మార్పులు వచ్చినాయి, పంటల్లో మార్పులు వచ్చినాయి. నేను ఒక మాట కోర్టు దృష్టికి తెస్తున్నాను. మన దేశంలో కోట్ల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. దాంట్లో యంత్రాల వినియోగం లేదు కదా, అంతా మనుషులే పనిచేస్తున్నారు కదా. మనుషులు పని చేయకుండా, పత్తిని ఉత్పత్తి చేయకుండా ప్రపంచంలో పత్తి దిగుమతి అవుతున్నది కానీ, లేదా పత్తిని ఎక్కువ వాడుతున్నటువంటిది కానీ ఒకటి చైనా, రెండోది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్. మరి ఎలా అవుతుంది పత్తిని మనం ఉత్పత్తి చేయకుండా? మరి మొత్తం కూలీలే చేస్తున్నారు కదా. మిర్చిలో కూడా యాంత్రీకరణ లేదు, మిర్చి కూడా మొత్తం మనుషులతోనే వస్తుంది. వరి గాని, గోధుమల్లో గాని ఎంత యంత్రాలు వచ్చినా ఈ రోజుకి ఎకరానికి వరిలో 45 పంజనాలు కల్పించబడుతున్నాయి. 300 కోట్లకు పైగా ఉపాధి హామీ పంజనాలు సంవత్సరంలో వస్తున్నాయి. ఇదంతా పని చేయకుండా కూర్చుంటేనా? ఇది జరిగే పనేనా? కాబట్టి సుప్రీంకోర్టు మీ అబ్జర్వేషన్స్ ని పునఃపరిశీలించండి అని కోరుతున్నాం. ఇది సరైనది కాదు అని సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మమ్మల్ని శ్రమ చేసే వాళ్ళ పట్ల ఎగతాళిగా, అగౌరవంగా అత్యున్నత న్యాయస్థానాలు వ్యవహరించొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పునఃపరిశీలించండి, మీ వ్యాఖ్యానాలని పునఃపరిశీలించండి. మరో బాధ్యత రాహిత్యమైంది ఏమిటనంటే, అలాంటి అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న అటార్నీ జనరల్ గాని, ప్రభుత్వ న్యాయవాదులు గాని జోక్యం చేసుకోలేదు. మీ అబ్జర్వేషన్స్ కరెక్ట్ కాదండి, నీతి ఆయోగ్ లెక్కలు గాని, లేదనుకుంటే ఇతర లెక్కలు గాని దానికి భిన్నంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పాలి కదా. అందుకే మేము చెప్పేది, నెక్స్ట్ హియరింగ్ లో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలా. వారి వ్యాఖ్యానాలు సరైనవి కావు, మీ అబ్జర్వేషన్ సరైనవి కావు, మీ కామెంట్లు సరైనవి కావు. శ్రమ చేసే వాళ్ళ పట్ల రేషన్ కార్డు ఇస్తే మనం ఏం చెప్తున్నాం? అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో మనం ఏమి సంతకం పెట్టాం? అంతర్జాతీయ ఆహార దినాన్ని ప్రకటించాం కదా. ప్రతి మనిషికి ఆహారం అందించడం ప్రధాన హక్కు అని మనం చెప్పాం. ప్రతి మనిషికి ఇల్లు ఉండటం ప్రధాన హక్కు అని మనం చెప్పాం. డిగ్నిటీ, ఓ కుటుంబానికి ఇల్లు ఉండటం డిగ్నిటీ అని మనం చెప్పాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు జరపట్లేదు. ఎందుకు? మనం కోర్టు ప్రశ్నించాలి కదా. మీకు తెలుసు, గౌరవ న్యాయమూర్తులకి సంపద కేంద్రీకృతం కావద్దనంటే అంబానీ, అదానీ లాంటి దగ్గర లక్షల కోట్ల సంపద పోగుపడతా ఉంది. దాని మీద మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. అలాంటి వాళ్ళ మీద అదనమైన పన్నులేసి సమాజ సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. మా రాజ్యాంగం చెప్పేది సామాజిక న్యాయం గురించి చెప్తుంది. కొంతమంది దళిత సోదరులు మాకు ఫోన్ చేసి, అంటే రేషన్ కార్డులు ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు దళితులు, గిరిజనులు, ఓబీసీ, మైనార్టీలు ఉన్నాం కదా, అంటే మేము ఇంటికాడ కూర్చొని తింటున్నామా, కోర్టులకు అట్లా కనిపిస్తున్నాయని అడుగుతున్నారు. ఒకవైపున సమాజంలో కులం పేరుతో మమ్మల్ని అవమానపరుస్తా ఉంటే మాకు ఏరే ఉన్నటువంటి వేదిక ఏమిటంటే కోర్టు. ఆ కోర్టు కూడా ఈ కామెంట్ మా మీద చేసిన తర్వాత ఇక మాకు గతి ఏమిటని అడుగుతున్నారు సామాజిక తరగతులు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కాదు. ఇది కోర్టులేవో కొన్ని తప్పుడు అంచనాలు, తప్పుడు అబ్జర్వేషన్స్ తో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏమిటనంటే, సుప్రీం కోర్టు పునర్పరిశీలించాలి మీ అబ్జర్వేషన్స్ ని. పథకాలు ఇవ్వటం వల్ల ఎవరు ఇంట్లో కూర్చోవటం మేము అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోమని కోరుతున్నాం. ఏమిటనంటే, పనిచేసే వాళ్ళకు భూమి మీద హక్కు లేదు. మీరు చెప్పండి, ప్రతి కుటుంబానికి పెన్షన్ ఇవ్వటం కాదు, 2 ఎకరాల భూమి ఇవ్వండి అని చెప్పండి. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వటం కాదు, ఉద్యోగం ఇవ్వండి అని చెప్పండి. మేము పని అడుగుతున్నాం, భూమి అడుగుతున్నాం, మేము సంపాదించిన సంపదలో మాకు వాటా రావాలని అడుగుతున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఆర్థిక అసమానతలు భారతదేశంలో పెరుగుతూ ఉంటే దాంట్లో కోర్టులు వ్యాఖ్యానాలు చేయవా? అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచంలో మోసాలు చేసి లంచాలు ఇచ్చి
కాంట్రాక్టులు పొందుతున్నారనేది వచ్చినప్పుడు దాంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటానికి వ్యాఖ్యానాలు చేయటానికి సమయం లేదు. కాబట్టి మేము బాధతో చెప్తుంది ఏమిటనంటే సుప్రీంకోర్టు తన వ్యాఖ్యానాలు అబ్జర్వేషన్ పునరుపరిశీలించాలా, వెనక్కి తీసుకోవాలా. ఇక రెండో డిమాండ్ ఏమిటనంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ వ్యాఖ్యానాల మీద రివ్యూ పిటిషన్ వేయాలా. మళ్ళీ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించాలా. కేంద్ర ప్రభుత్వం యొక్క మెతక వైఖరి వలన కూడా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కొన్నిసార్లు ప్రజలకు విరుద్ధంగా ఉంటున్నాయి, ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు. బికాస్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ సరైనటువంటి సమాచారాన్ని కోర్టులో ఇవ్వటం లేదు. అందువల్ల చివరిగా మేము కోరేది సామాజిక తరగతుల్లో శ్రమ చేసే వాళ్ళని అత్యున్నత న్యాయస్థానం గౌరవించాలి. సులకనగా వ్యాఖ్యానాలు మా మీద చేయొద్దు. మేము పనిచేస్తున్నాము, సంపద సృష్టిస్తున్నాము, కష్టపడుతున్నాము, కానీ పాలక వర్గాలు మమ్మల్ని విపరీతంగా దోపిడీ చేస్తున్నారు, మా ఓటా మాకు ఇవ్వటం లేదు. అలాంటి ఓటాని ఇప్పించే ప్రయత్నం మీరు చేయండి. మేము కోరేది ఏమిటనంటే శ్రమ చేసే వాళ్ళ యొక్క సంపద కొన్ని కుటుంబాల దగ్గర, కొంతమంది వ్యక్తుల దగ్గర 100% దగ్గర భారతదేశంలో కేంద్రీకృతం అవుతా ఉంది. అట్లా కేంద్రీకృతం కావద్దు. శ్రమ చేసే గ్రామీణ పేదలు, కార్మికులకు సంపద ఇవ్వండి అని మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి. అంతేగాని ఇలాంటి హేళనకరమైనటువంటి అబ్జర్వేషన్స్ కోర్టులు చేయటం దురదృష్టకరం, బాధాకరం. కాబట్టి మేము అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ఆ రాజ్యాంగంలో భాగంగా ఉన్నటువంటి కోర్టులకు మాకు అత్యున్నతమైన గౌరవం ఉంది. మోడీ గారి లాగా, బీజేపీ లాగా అడ్డగోలుగా కోర్టులు జడ్జిమెంట్ల మీద మాట్లాడే వాళ్ళం కాదు. జడ్జిమెంట్ సంఘాల మనుషులం కాదు. కాబట్టి ఇప్పటికైనా మరోసారి కోర్టు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు, శ్రమను గౌరవించండి, మమ్మల్ని సులకన చేయొద్దు అని కోరుతున్నాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో యథార్థాలు చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే.